pam parararam param param ram pam parararam param param ram pam parararam param param ram pam parararam. Hey! అగండ్రా మీకోసమే ఎదురు చూస్తాందా. రాజన్న ఇంటి మీద పడింది మావాడి అని ఇంతవరకు మాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు మీరు అరెస్ట్ చేస్తే ఈ లోకం మొత్తానికే తెలిసిపోతుంది. అల్లుడు, నా ఆస్తి నీది, పగ కూడా నీదే. వాయించండ్రా. సార్ రండి సార్ రండి. సారీ వీరేంద్ర గారు, మిమ్మల్ని స్టేషన్ వరకు రప్పించాల్సి వచ్చింది. ఈయన మరీ పట్టుబడుతుంటాను అన్నట్టు ఈయన రాజన్న తమ్ముడు సిటీలో పోలీస్ అంటగా వేషాలు కూడా బాగేస్తావంట. ఇక్కడే నాకు నచ్చదు. కనీసం నన్ను పట్టుకోవడానికి నీ కాడ ఎవిడెన్స్ కూడా ఉండదు. ఎవిడెన్స్ దొరికితే అరెస్ట్ చేసే వీలు మాత్రమే ఉంటుంది. దొరక్కపోతే ఎన్కౌంటర్ చేసే అవకాశం ఉంటుంది. ఇవే నేను సిటీలో వేసిన వేషాలు. ఏంది భయపెడుతుండావా? 5 బామ్మర్దులు, అందరూ చచ్చింది మీ అన్న చేతిలోనే. దీని మీద ఓ మూర బారుంటది. మీ అన్న కడుపులో ఒక్కొక్క బామ్మర్ది పేరు చెప్పి కస 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 6 పోట్లు పడిచిరా. 6 పోట్లు. మళ్ళీ చెప్పు. కస 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 6 పోట్లు పడిచా. కొడతావేంటి? ఏ పొడవకూడదా? ఏంటి గన్నతోనా? అమ్మతోడు నాకేం తెలీదు. రాజన్నని చంపితే గాని శోభనం లేదన్నాడు మా మామ. పెళ్ళై శోభనం లేకుండా నిద్ర ఎలా పడుతుంది? మీరే చెప్పండి. పట్టదు కదా. ఆ డిప్రెషన్లో యవనం కట్టేసిన సినిమాకి ముసుగేసుకుని సెకండ్ షోకి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి మెళ్ళలో దండేశారు. ఇలాగే జై కొట్టారు. శోభనానికి ముహూర్తం కూడా పెట్టేశారండి. అందుకే రాజన్న మీద అటాకు నేను చేశాను. మీకు పీపోతే సీఏ సస్పెండ్ అవుతాడేమో. నేను కళ్ళారు చేసే పరుగుపోద్ది. కొడితే ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలవు. గాడి చెట్టు అనుకుంటున్నావేమో. మొక్కను బాబు మొక్కను. అమ్మ తొలిపోయాలి. ఏందన్నా ఆ రాజంగా తమ్ముడిని చంపడానికి ఈయన ప్లాన్ చేసినావేంది? నీకు అలా అర్థమైందా? అదే పనిలో ఉన్నాను. వెయిట్ చేస్తండి. ఫ్యాక్షన్ లీడర్ని బిల్డప్ ఇచ్చాను కదా సార్, కొంచెం మేనేజ్ చేయాలి. నాకు ఈ అటాక్కి సంబంధం లేదని తెలిస్తే మా మామ ప్రకాష్ నీకోసం వెయిట్ చేస్తున్నాను రా. సార్ ఫోరెన్సిక్ రిపోర్ట్ వాడింది మాత్రం హ్యాండ్ గన్స్, సైలెన్సర్స్ కూడా ఉన్నాయి. వెరీ అడ్వాన్స్డ్ వెపన్స్. హైదరాబాద్ లో దొరకడం చాలా కష్టం. అలాంటి వీళ్ళ చేతిలో దొరకడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎవరు సార్ ఇండియా డెవలప్డ్ కంట్రీ కాదన్నది? నా వల్ల ఇండియా డెవలప్ అయిందంటావు. ఆ మొక్క బయట అందరికి చెప్పు. వీరేంద్ర కాదు, శంకర్ కాదు, ఇంకెవడు ఎవడు 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 ఎవడు. రామరాజపురం సిగ్నల్ రేంజ్ లో లేదు సార్, బట్ బెంగళూరు రూట్ లో చౌటికల్ సిగ్నల్ టవర్ క్రాస్ చేశాడు. తప్పించేశాడు. ಮಿಸ್ ಗೌಡ ನಮಸ್ತೆ. ಶ್ರೀಕಾಂತ್ ಮಾತಾಡೋದು. ಹೌದು, ಈ ಚೋಟಿಕಲ್ ರೂಟಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಮೊಬೈಲ್ ಸಿಗ್ನಲ್ಸ್ ಮೊಬೈಲೈಸ್ ಮಾಡಿ ಪ್ಲೀಸ್. రాజన్నని చంపడం చేతకాక
ఆ వీరేంద్రగాడు మిమ్మల్ని పంపినాడా? ఈ రాజన్నెవడు వీరేంద్రెవడు? మాకు కావాల్సిన పిల్లలు. ఏం జరుగుతోంది? ఏమైంది? డేవిడ్ భాయ్ని ఏసీపీ శ్రీకాంత్ అరెస్ట్ చేశారు. ఐ కాంట్ బిలీవ్ దిస్. మా ఇప్పుడు ఎలా ఉన్నాడో నీకు కూడా తెలియదు. వాడు ఎలా అరెస్ట్ చేస్తాడు? వాడెవడో చెప్తే నిన్నెందుకు నమ్ముతాడు? డైరెక్ట్ గా భాయ్ కాల్ చేస్తాడు. సత్యం, నీ అంటర్లో పని చేసే 4 పోలీసులు ఒక్కడిని అనుకున్నావా? ఏసీపీ శ్రీకాంత్ ఎన్కౌంటర్ చేసేస్తా. ఇంటి తీసుకెళ్ళండ్రా. ఎక్కడ దీని గురించి న్యూస్ కూడా లేదు. సార్ డేవిడ్ ఇబ్రహీం ఇండియా వచ్చాడని చెప్పి అందరూ అంటున్నారు. మేబీ హైదరాబాద్ వచ్చుంటాడా? డేవిడ్ భాయ్ ఇండియాకి వచ్చాడా? అది హైదరాబాద్ కి. భాయ్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ అంటే నిన్న. అది వాడి స్థాయి. పాకిస్తాన్ లో హైదరాబాద్ ఉంది తెలుసా? పట్టుకుంటాడు కానీ చెప్పడు, చంపేస్తాడు కానీ శవం కూడా దొరకనివ్వడు. అందుకే పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నాడు. డేవిడ్ బాయ్ ని రిలీజ్ చేయాలంటే ఏ మినిస్టర్ నో కమిషనర్ నో కిడ్నాప్ చేయాలి కానీ పిల్లల్ని కిడ్నాప్ చేయడం ఏంటి? నాకున్న స్ట్రెంత్ అలా నా పిల్లలు. అంటే డేవిడ్ బాయ్ని రిలీజ్ చేయడానికి పిల్లల్ని కిడ్నాప్ చేయడం తప్పించి వేరే ఆప్షన్ లేదా? ఇంకా బతికున్నాడో లేదో తెలియడానికి కూడా ఇది ఆప్షన్. ఇప్పుడు వెంట పడుతుంది ఎవరో తెలుసుగా? పిల్లల్ని కాపాడడానికి ఏ హీరో లేడా? ఉన్నాడు, దేవుడున్నాడు. లేకపోతే మా బావే వచ్చి నా చెల్లెల్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అనడం ఏంటి? అనడం ఏంటి? అవును, అనడం ఏంటి? కొంపది వచ్చేదారులు నాకు స్కెచ్ చేశాడా? పిల్లలు మీకు ఎలాగో దొరకరు. ఇంతకీ రాజన్నని చంపింది ఎవడ్రా? రాజన్ అంటే ఆ ముసలోడేగా. వాడిని కాల్చింది నేనే. హలో రామరాజ్ గారు. బావా, నేను కృష్ణ. ఏం లేదు, ఇంకో 250 కిలోమీటర్లు కొడితే హైదరాబాద్ వచ్చేస్తుంది. పిల్లల్ని దించి వచ్చిన తర్వాత పెళ్ళేగా. లేదంటే నాకు తిరిగి వచ్చే దారిలో మ్యాప్లు గట్రా ఏమైనా వేసారా? వేయలేగా. నో ప్లాన్. ఇంకా మిగిలింది నీ పెళ్ళే. అయినా రే కృష్ణ, అయిపోయిందా? నీ లైఫ్లో కష్టమైన హాఫ్ అయిపోయింది. ఇంకా మిగిలింది ఇష్టమైన హాఫే. పిల్లలకి ఏమవుదు. యూ డోంట్ వరీ. పిల్లలు ఎక్కడున్నారో తెలీదు, ఏం చేస్తున్నారో తెలీదు, కనీసం ఒక ఫోన్ కూడా లేదు. ఒక నిమిషం. హలో, సోమను మాట్లాడుతున్నాను సార్. ఏదైనా ఆచూకీ దొరికిందా? దొరకలేదు సార్. వి ఆర్ సర్చింగ్. పాడికి వెళ్ళని డెలివరీ చేస్తుంటే మహాలక్ష్మి నాదైపోయేది. ఛా, లక్ష్మి అంటే మనీ, మహాలక్ష్మి అంటే బిగ్ మనీ. నువ్వేంటే ఎప్పుడు ఆ పిచ్చి బొమ్మను పట్టుకునే ఉంటావా? నీకే పిచ్చి. ఇది బొమ్మ కాదు, ఇది నా జేసి, నా ఫ్రెండ్. ఆ ఏసీపీ గాడి బాయ్ని పట్టుకొని మీడియాకి గవర్నమెంట్కి చెప్పకుండా డిపార్ట్మెంట్లో ఎవరికి తెలియకుండా ఎక్కడ దాచాడు? ఒకే ఒక చిన్న క్లూ. సిటీ మొత్తం బద్దలు కొట్టైనా బాయ్ని దుబాయ్కి ఎత్తుకెళ్ళిపోతాను. ఎక్కడ దాచాడు? తొందరగా పోనీ, ఫ్లైట్ టైం అవుతుంది. ఇది ఫ్లైట్ కాదు, టాక్సీ. వీటిని తీసుకెళ్ళండి.
ఫస్ట్ టైం ఇన్ జైల్ ఫీలింగ్ బ్యాడ్. లేచావా? ఎప్పుడు లెగుస్తావా అని వెయిటింగ్. దేనికి? సెల్ఫీ దిగడానికి. కాకపోతే ఏంటండి, నా కారుతో గుద్దేసి నన్నే పోలీస్ స్టేషన్ తీసుకొస్తారా? నా జీవితంలో ఎప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్ళలేదు. తెల్లారి నుంచి మావిడ టాలెంట్ వస్తుంది. అమ్మడి అమ్మ, మళ్ళీ అదే ఫోను. ఏయ్, నా ఫోన్ పక్కన కొట్టావండి. మనం ఇక్కడికి వచ్చి ఎంతసేపు అయింది? పోలీసులు మనం పట్టుకున్న దగ్గర నుంచి మీరు నా కార్లు పట్టుకునేంత వరకు 30 గంటలైంది సార్. 30 hours. Are you serious? Bloody fools, nincompoops, useless fellows. అవును, నన్ను ఇంటర్గేట్ ఏమైనా చేశారా? సెడేటివ్స్ ఏమైనా ఇచ్చారా? లేకపోతే నార్కోటిక్ టెస్ట్ ఏమైనా చేశారా? నిన్నే అడిగేది లేదు సార్. 2 పూట్ల భోజనం పెట్టారు, అస్సలు బాగలేదు. 0 likes. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆర్కెస్ట్రా ఆర్కెస్ట్రా ఆర్కెస్ట్రా. సిగరెట్ ఉందా? Alright. Let me guess. ఇప్పుడు పోలీస్ స్టేషన్ బయట ఒక 400 NSG కమాండోస్, మైక్రోఫోన్స్ అండ్ ఆల్ ద వర్క్స్. ఏంట్రేడ్ గొడవ? తాగొచ్చి మన రక్షక వెహికల్ గుద్దేశాడు సార్. I'm impressed, but I'm not going to fall. పట్టుకుందేమో మన ఏసీపీ శ్రీకాంత్ గారు. నువ్వేంట్రా? FBI, CBI, Interpol, what are you? పాపం, తప్పుడు పనులు చేయడం, పోలీసులు దొరికిపోవడం ఫస్ట్ టైం అనుకుంటా సార్. ఇందాకటి నుంచి ఇలాగే పిచ్చి పిచ్చిగా అవుతున్నాడు. ఆ ట్యాక్సీ ఎవరిదిరా? నాదే సార్, కానీ నడిపింది ఈడు. నీ పేరేంటమ్మా? పేరు అబ్దుల్ అజీం అల్ హకీం మొహమ్మద్ బిన్ సయ్యద్ అజీజ్ డేవిడ్ ఇబ్రాహిం. నేను అడిగింది నీ పేరమ్మా, నీకు తెలిసిన పేర్లు కాదు. డేవిడ్ బాయ్. బాయ్ ఎవడికమ్మా? నేనేమన్నా నీ చెంచానా? నిన్ను మా వాళ్ళు అరెస్ట్ చేసింది యాక్సిడెంట్ కేసులో. యాక్సిడెంట్ కేసుకి ఇంత ఆర్కెస్ట్రా ఏంట్రా? ఆ? మూసుకుని కూర్చుంటే 3 రోజులు ఇంటికి వెళ్ళిపోతావు. డేవిడ్ బాయ్ అని వీళ్ళకి తెలీదా? హే సత్య, ఏసీపీ శ్రీకాంత్ నన్ను అరెస్ట్ చేశాడు. రేపు పొద్దున్న కల్లా నేను బయట ఉండాలి. కానీ వాళ్ళు బయట ఏదైనా పెంట చేస్తే నేను దొరికిపోతాను. అర్జెంట్గా ఫోన్ చేయాలి. నీ ఫోన్ ఎక్కడ? చేయండి.